వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇజ్రాయెల్ ఇరాన్ ఘర్షణల వేళ ఇరాన్ లో చిక్కుకున్న మరో 290 మంది భారతీయులతో కూడిన ప్రత్యేక విమానం ఢిల్లీకి చేరుకుంది. తాజాగా వచ్చిన వారితో కలిపి ఆపరేషన్ సింధు కింద ఇప్పటి వరకు కాపాడిన భారతీయుల సంఖ్య 1117కు చేరింది. ఇప్పటి వరకు 4 బ్యాచ్లను ప్రత్యేక విమానాల్లో తరలించిన భారత్ విదేశాంగ శాఖ తాజాగా 5వ బ్యాచ్ ను తీసుకొచ్చింది. భారతీయుల తరలింపుపై విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎక్స్ వేదికగా స్పందించింది. ఇరాన్ లో చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు కేంద్రం ఆపరేషన్ సింధూర్ను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారతీయులను తరలించేందుకు ఇరాన్ తన గగన తలాన్ని తెరిచింది. దీంతో విదేశాంగ శాఖ ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసి భారతీయులను తరలిస్తోంది. అవసరమైతే రానున్న రోజుల్లో మరిన్ని విమానాలను నడపవచ్చని ఇరాన్ రాయబార కార్యాలయంలో డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ మహమ్మద్ జవాద్ తెలిపారు. ఆపరేషన్ సింధూర్ కింద ఇప్పటి వరకు మొత్తం 1017 మంది భారతీయులను కేంద్రం తరలించింది. 290 మందితో కూడిన 5వ విమానం ఢిల్లీకి చేరుకుంది. అంతకుముందు 310 మంది పౌరుల బృందం దేశ రాజధానికి చేరుకుంది. జూన్ 20న రాత్రి 2 బ్యాచ్లుగా 407 మంది భారతీయులు తిరిగి వచ్చారు. జూన్ 19న 110 మంది విద్యార్థులు ఆర్మేనియా మీదుగా భారత్కు చేరుకున్నారు. ఈ క్రమంలోనే భారతీయుల తరలింపుపై విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎక్స్ వేదికగా స్పందించింది. ఆపరేషన్ సింధూర్ వేగం పెంచుకుంటుందని మషహద్ నుంచి వచ్చిన ప్రత్యేక విమానంలో 290 మంది భారతీయులు ఢిల్లీలో భద్రంగా దిగారని పేర్కొంది. ఇరాన్ నుంచి తరలించిన వారిలో విద్యార్థులు కూడా ఉన్నారు. ఇరాన్లో ఉన్న ఉద్రిక్త పరిస్థితుల గురించి విద్యార్థులు తమ అనుభవాలను పంచుకుంటూ భారత ప్రభుత్వం రాయబారుల కృషికి కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. हिंदुस्तान जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद। मेरा भारत महान है, महान है, जय हिंद, जय हिंद, जय हिंद। हिंदुस्तान जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद, जिंदाबाद। भारत सरकार जिंदाबाद, भारत सरकार जिंदाबाद, भारत सरकार जिंदाबाद। थोड़ा नाम बताएं। मेरा नाम एलिया बतूल है एंड सैयद माय मोहम्मद हस्बैंड। आलिम। बहुत अच्छा सुकून वर्ड जो होता है इसको कहते हैं सुकून। भारत सरकार ने बहुत यस अपने देश में आने का जो सुकून इंडियन मिलता है गवर्नमेंट को अपने वेरी वेरी थैंक यू, वेरी थैंक यू।